నమస్తే వారధికి స్వాగతం. జల్లికట్టు కోసం ఉడుం పట్టుపట్టి కేంద్రం మెడలు వంచి కేవలం రోజుల్లోనే అనుకున్నది సాధించుకున్నారు తమిళులు. ఇప్పుడు అదే పోరాట స్ఫూర్తితో ఏపీలో కూడా మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటోంది. జల్లికట్టు కోసం ఉద్యమించి హక్కులను సాధించుకున్న తమిళులను స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రత్యేక హోదాని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటోందా? ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి వాళ్ళ వారధికి గెస్ట్గా వచ్చారు ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌతమ్తో మాట్లాడాలనుకునేవారు 187776063116 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్కామ్కి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ని ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకపోతే, సిస్టమ్ వీడియో చాట్ని సపోర్ట్ చేయకపోతే 187776063116 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. ముందుగా జల్లికట్టుని ప్రత్యేక హోదాని కంపేర్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నది ఏపీ సీఎం ప్రశ్న. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి, జల్లికట్టు న్యాయమా న్యాయం కాదా, లేకపోతే దాంట్లో జంతువులకు సంబంధించిన హింసకు సంబంధించిన అంశాలు ఏంటి, సాంప్రదాయమా అనేది పక్కన పెడితే, జల్లికట్టు అనే ఒక సాంప్రదాయాన్ని కాపాడుకోవటానికి తమిళ ప్రజలు, తమిళ యువకులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా హోల్డ్ చేయించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి, ఆ తర్వాత ఇమీడియట్గా 5 రోజుల్లో ఆర్డినెన్స్ తెచ్చుకుని కేంద్రం మెడలు వంచి ఒక రకంగా తమ యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ జల్లికట్టు గురించి చర్చ కాదు. చర్చ అలా ఒక రాష్ట్రం ఒక తన సంప్రదాయాన్ని కాపాడుకోవటానికి ఆ ప్రాంతంలోని యువకులు కేంద్రం మీద పోరాడి కేంద్రాన్ని 5 రోజుల్లో తన దగ్గరికి తెచ్చుకుని చట్టపరంగా ఆర్డినెన్స్ తెచ్చుకునేటంత పెద్ద పోరాటం చేశారే, ఆ పోరాట స్ఫూర్తిని ఒక రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల ప్రతి వాళ్ళ యొక్క అవసరాల కోసం, భవిష్యత్తు కోసం, దాన్ని మనం ఎందుకు స్ఫూర్తిగా తీసుకోకూడదు అనేది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు. ఏమనంటే, చట్టబద్ధం కాని ఒక సాంప్రదాయాన్ని కాపాడుకోవటానికి తమిళులు అంత పోరాటం చేశారు, మనం చట్టబద్ధమైన దాన్ని, రాజ్యసభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చిన దాన్ని, ఆనాటి యూపీఏ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసిన దాన్ని కేవలం అమలు చేయటం మాత్రమే ఉన్నటువంటి చట్టబద్ధంగా సాధ్యమైన అంశాన్ని కూడా మనం సాధించుకోలేకపోతే, అమలు చేయించుకోలేకపోతే, సాధించుకోవడం కూడా కాదు, అమలు చేయించుకోలేకపోతే అంతకు మించి మనం చరిత్రహీనులు అయిపోతాం అనేది ఆయన ఉత్తరం సారాంశం. ఆ తర్వాత థ్యాంక్స్ టు టీవీ9 మొదటి నుంచి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ ప్రజల ఎజెండాగా దాన్ని ఉంచడానికి చాలా ప్రయత్నం చేసింది ఒక మీడియాగా. దానికి ఏమి రాజకీయాలను ఆపాదించాల్సిన అవసరంలా. కనుక ఇది రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కనుక ఐక్యమై నిజంగా ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకుని, మేము కోరాం ఆ రోజు, గత 30 ఏళ్ళుగా మేము కోరుతున్నది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకోండి, మీరు నాయకత్వం వహించండి, అన్ని రాజకీయ పార్టీలు మీతో వస్తాయని స్వయంగా చాలాసార్లు చెప్పాం. ఎందుకు చెప్పాం? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అదొక పెద్ద ఉపయోగకరంగా భవిష్యత్తుకు ఉంటుందనేటువంటి ఒక స్ఫూర్తితోటే చెప్పాం. దేశంలో 11 రాజకీయ పార్టీలు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బలపరుస్తూ మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఎందుకు? ఆంధ్రప్రదేశ్కి దేశమంతా అండగా ఉంది. దురదృష్టం ఏమిటో తెలియదు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ టీడీపీలు ఈ ప్రత్యేక హోదా ఉద్యమం ఇస్తే మరి ఏమైనా కాంగ్రెస్కి మంచి పేరు వస్తుంది అనుకున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ వారు మాట తప్పారు, మోసం చేశారు, అన్యాయం చేశారు. అంతకు మించి పెద్ద మాటలో ఈ 30 నెలల గురించి అనుభవం చెప్పాలంటే ద్రోహం చేసి ఇవాళ ప్రత్యేక హోదా అవసరం లేదని, అంతకంటకు మించిన పెద్ద ప్యాకేజ్ ఇస్తున్నామని, దానికంటే పెద్ద పెద్ద ప్రయోజనాలు ఉన్నాయని ఇష్టానుసారం ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కనుక దీస్ ఆర్ యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్. సరే, దీని నుంచి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. బట్ వీ హ్యావ్ ఎ కాలర్ బెంగళూరు నుంచి వీడియో కాల్ మీద ఉన్నారు. నాగార్జున, చెప్పండి నాగార్జున గారు. నమస్తే అండి గౌతమ్ గారు. నమస్కారం నాగార్జున గారు. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా నాది ఒకే ఒక ప్రశ్న అండి, ఏంటంటే రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ప్యాకేజీకి చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోయారు? లేదా మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ యూపీఏలో ఉన్నప్పుడు బిల్లులో ఈ ప్రత్యేక స్టేటస్, స్పెషల్ స్టేటస్ అనే దాన్ని మీరు ఎందుకు పొందుపరచలేకపోయారు? దానికి మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి? ప్రస్తుతం
ఇప్పుడు టీడీపీ కానీ అధికార టీడీపీ కానీ బీజేపీ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి, వాళ్ళని మీరు ఏ రకంగా ప్రశ్నించబోతున్నారు? ఈ ఏదైనా ఇటువంటి ప్రజల నుంచి వచ్చే ఉద్యమాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు? దీనికి ఏ నాయకులు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి? ఓకే, థ్యాంక్ యూ నాగార్జున గారు. ఒకటి, ఇప్పటికే చాలా చర్చ జరిగి సమాధానం వచ్చినటువంటి ప్రశ్న మళ్ళీ మీరు అడిగారు నాగార్జున గారు. ఒకటి ఏమిటంటే ప్రత్యేక హోదాని బిల్లులో ఎందుకు పెట్టలేదు ఆ రోజు పునర్విభజన చట్టంలో అనేది ఒక ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా స్పష్టంగా చెప్పాము ఏమిటంటే గతంలో 2002లో ఉత్తరాఖండ్కి వాజ్పేయి గారి హయాంలో ప్రత్యేక హోదా కల్పించినప్పుడు కేవలం క్యాబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదా అమలు చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ప్రామిస్ చేయడమే కాకుండా మార్చి 1, 2014న యూపీఏ క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తూ ప్లానింగ్ కమిషన్ ఆదేశించడానికి ఒక క్యాబినెట్ నిర్ణయం కూడా చేశారు. ప్రత్యేక హోదా అమలు చేయడానికి ఒక క్యాబినెట్ నిర్ణయం మాత్రం సరిపోతుంది, అంతకు మించి ప్రత్యేకమైన చట్టం చేయాల్సిన అవసరం లేదు. గతంలో అమలైన ప్రత్యేక హోదా అమలవుతున్న ఈ రాష్ట్రాలకు ఎక్కడా కూడా ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరికనే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయటం కోసం మనకు వచ్చినటువంటి హక్కుని సాధించుకోలేక, అమలు చేయించుకోలేక విమర్శ కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా కేవీపీ రామచంద్ర గారు రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. ఏమనంటే, మీరు చట్ట సవరణ అడుగుతున్నారు కదా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ టీడీపీలకి ఈ చట్ట సవరణ చేయండి, దీన్ని చేసి ప్రత్యేక హోదాని ఇంక్లూడ్ చేయండి. నేనే పెడుతున్నా ఓ ప్రైవేట్ మెంబర్ బిల్ అన్నారు. అప్పుడు కూడా 11 రాజకీయ పార్టీలని దేశంలో సమకూరిస్తే ఇదే బీజేపీ టీడీపీలు రాజ్యసభలో అది మనీ బిల్ అని సాకు చెప్పి ఆ చట్ట సవరణ జరగకుండా అడ్డుకున్నది కూడా భారతీయ జనతా పార్టీ అండ్ టీడీపీయే. కనుక ఏ రకంగా చూసినా ఒకటి, చట్టం అవసరం లేదు, ప్రత్యేక చట్టాన్ని సవరణ చేయండి అని ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి భారతదేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా వారంతా బలపరిచారని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. సో అలాంటి ఒక కృషి చేసి మనం వచ్చినప్పుడు ఇదే అధికారంలో ఉండేటువంటి, ముఖ్యంగా ఎన్డీఏలో ఉండేటువంటి టీడీపీ బీజేపీలు దాన్ని అడ్డుకోవటం అనేది కూడా ఒక పెద్ద చారిత్రక తప్పిదం, ఒక పెద్ద చారిత్రక ద్రోహం కూడా. కనుక అది చట్టబద్ధతకి సంబంధించిన అవసరం. ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదాని కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం అమలు చేయటం మాత్రమే మిగిలింది. అది అమలు చేయకపోగా ప్యాకేజీ అని ఒక కొత్త నాటకాన్ని తెరలేపారు. ఆ ప్యాకేజీ అంటే ఈ ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందని మేము చెప్తున్నాం. ఆ ప్యాకేజీలో ఏదైతే యూపీఏ హయాంలో చట్టబద్ధమైనటువంటి అంశాలనే ప్యాకేజీగా పెట్టి ఒక ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు. ఇంకా ఆ ప్యాకేజీలో ఇంకో పెద్ద మోసం ఏమిటంటే, పోలవరం అనే దాన్ని ఒక జాతీయ హోదా పెట్టి కేంద్ర ప్రభుత్వమే దాన్ని పూర్తి చేయాలని కోరినప్పుడు దాన్ని చట్టం చేస్తే దాన్ని తీసి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తున్నామని చెప్పారు. దానికి చట్టబద్ధత ఇంతవరకు లేదు. దాని పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలి, రాజ్యసభలో, లోక్సభలో అలాంటి చట్ట సవరణ జరగలేదు. కనుక ఒక రకంగా ఇల్లీగల్ యాక్టివిటీని కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఒక 12 పేజీలో ఒక బుక్లెట్ని రిలీజ్ చేయబోతుంది. అదేంటంటే ప్రత్యేక హోదా అవసరం లేదని మేము కోరుతున్నాం, దాన్ని ప్రజల్లోకి తెమ్మనండి. ప్రజల నుంచి, ముఖ్యంగా విద్యార్థుల నుంచి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మా సిన్సియర్ అప్పీల్, రాజకీయాలకు అతీతంగా ఇప్పటికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించినా మేము సిద్ధంగా ఉన్నాం ఆయన నాయకత్వంలో ప్రత్యేక హోదాను అమలు చేయించుకునే ఉద్యమం చేయడానికి. ఇంకో కాల్ టెక్సస్ నుంచి వీడియో కాల్ మీద ఉన్నారు. సాయి, చెప్పండి. హాయ్ గౌతమ్ రెడ్డి గారు, బాగున్నారండి? హాయ్ సార్, బాగున్నామండి. సాయి గారు చెప్పండి. అదిగా సార్, అంటే ఇప్పుడు ఏదో మీడియాలో కొంచెం మాటలు వస్తున్నాయి కానీ, అంటే జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం అని, అసలు ఆ రెండింటిని కలపాల్సిన అవసరం ఏంటంటే, జల్లికట్టు అంటే అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా అనేది డిఫరెంట్ కదండి. ప్రత్యేక హోదా అంటే ఖచ్చితంగా అది ఒక సాంప్రదాయం. ప్రత్యేక హోదాని సాంప్రదాయం కన్నా మించిన ఒక హక్కు కూడా, ఒక చట్టబద్ధమైన హక్కును కూడా మనం వదులుకున్నాం. అది తీవ్రత. కనుక ఇది ఏమో జల్లికట్టు అనేది ఒక పండక్కి ఒక 5 రోజులు లేకపోతే ఒక సాంప్రదాయంగా కొనసాగే అంశం అయితే, ఈ ప్రత్యేక హోదా అనేది నాకు తెలిసి అంతకు మించిన ఒక పెద్ద అంశం. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా యువతకి ఉపాధి అండ్ ఉద్యోగాల కల్పనకు సంబంధించి ముడిపడిన ఒక భవిష్యత్తుకు సంబంధించిన అంశం. జల్లికట్టు కన్నా పెద్ద అంశం. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, రాజకీయ పక్షాలు కానీ, మేధావులు కానీ, మీడియా కానీ దాన్ని సాధించుకోవడానికి కావాల్సిన కలెక్టివ్గా ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన అంశం.
అంటే చట్టబద్ధత లేని జల్లికట్టునే వాళ్ళు సాధించుకున్నారు. yes. మరి చట్టబద్ధత ఉన్న ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు ఇది సాధ్యం కావట్లేదు? వాళ్ళు కొన్ని రోజుల్లో కేవలం అంటే సాధించుకున్న దాన్ని. మేడం దీప్తి గారు, దానికి ఒకటి కారణం, ఎవరైతే పాలకంలో ప్రభుత్వంలో ఉన్నారో వారు దానికి సమాధానం చెప్పాలి. వారు సమాధానం చెప్తే నేను అనుకునేది ఏంటంటే, నా భాషలో మనం అర్థం చేసుకునేది, ఒక అమలు ప్రభుత్వాలు ప్రభుత్వాలు పార్టీలు మారొచ్చు, కానీ ప్రభుత్వాలు కంటిన్యూస్గా గత ప్రభుత్వాలు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు కానీ అమలు అయితేనే కదా 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా మనం ప్రజాస్వామ్యంలో ముందుకు సాగుతున్న వ్యవహారం. కనుక ప్రభుత్వాలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం చేసిన ఒక కేబినెట్ నిర్ణయం, దట్టు వెంకయ్యనాయుడు గారు రోజు ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున హౌస్లో వారు ఏమన్నారంటే 5 ఏళ్ళు సరిపోదు ప్రత్యేక హోదా, 10 ఏళ్ళు ఇవ్వండి, కనీసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలంటే, ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే 10 ఏళ్ళు రాయితీలు ఇస్తే కానీ వాళ్ళు రారని పార్టీ తరఫునే డిమాండ్ చేశారు. డిమాండ్ చేయటమే కాకుండా వారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని పెట్టారు. సో అక్కడ రాజ్యసభలో వాళ్ళు డిమాండ్ చేసింది నెరవేర్చలేదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఇదే మోడీ గారి చేత తిరుపతి సభలో మోడీ అండ్ చంద్రబాబు జోడీకి ఓట్లేయండి, ఈ వెంకయ్యనాయుడు గారు మీ ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా సాధించారు, నేను అమలు చేస్తానని చెప్పారు స్వయంగా. వారు అమలు చేయలేదు. కనుక ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయలేదు, ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి, గత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక చట్టబద్ధమైన హామీని అమలు చేయలేదు, కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయలేదు. బహుశా వారు అనుకోవటం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మంచి పేరు వస్తుంది అనుకున్నారో, మరి లేదా ఆంధ్రప్రదేశ్ గుజరాత్కి మించి అభివృద్ధి చెందుతుంది అనుకున్నారో తెలియదు, కానీ మోడీ గారు ఒక పెద్ద ద్రోహం చేశారు. ఆ ద్రోహంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉండటం అనేది మన దురదృష్టం అని ఈ రాష్ట్ర ప్రజలు, దానికి ఎప్పటికే ఆయన చరిత్రలో ఆయనకి దాని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలోనే ఆయన ఉంటారని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. జల్లికట్టు ప్రధానమంత్రి గారు ఏమన్నారు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న ఇష్యూ నేను జోక్యం చేసుకొని కోర్టు ఇష్యూలో అన్నారు. మన్నాడు ఏం చేశారు, కోర్టు జడ్జిమెంట్ హోల్డ్ చేయించి, అది వేరే చర్చ. సుప్రీంకోర్టు యొక్క స్వయం ప్రతిపత్తిని కేంద్రం జోక్యం చేసుకోవచ్చా లేదనేది వేరే చర్చ. అయినా కూడా జోక్యం చేసుకుని జడ్జిమెంట్ హోల్డ్ చేయించి ఆర్డినెన్స్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు మీరు అంటే, అక్కడ ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, యువకులు పోరాడితే ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు చేశారు. తిరుపతిలో మునికోటి అనేటువంటి ఒక యువకుడు భావోద్వేగంతో మా కాంగ్రెస్ పార్టీ సభ జరుగుతున్న ప్లేస్లో కిరోసిన్ పోసుకుని అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పెట్రోల్ పోసుకుని. సో అలా చేసుకోవాలని ఇంకా ఏం లోపం దాని గురించి మాట్లాడదాం. ఇంకా కాలర్ ఉన్నారు బెహ్రెయిన్ నుంచి, వీడియో కాలర్ సురేంద్ర గారు, మాట్లాడండి. ఓకే, నమస్తే అండి గౌతమ్ గారు. నమస్కారం సురేంద్ర గారు, చెప్పండి. ఓకే అండి, ముఖ్యంగా 2 విషయాలు మీ దగ్గర దృష్టి తీసుకున్నాం. ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ అంటే మునికోటి గురించి మాట్లాడతారంటే దయ ఉంచి ఇలాంటి ప్రస్తావన మాత్రం అని అంటే తీసుకురావద్దండి. ఇలాంటి ఉద్రేకమైన సమయాల్లో అలాంటి ప్రశ్న మాత్రం ప్లీజ్, అలాంటి విషయాలు మాత్రం తీసుకురావద్దు. రెండవదండి ఏమండి, ఇంకొకటి, మీ రాజకీయ నాయకులందరూ అంటే విఫలమయ్యారన్న ఉద్దేశంతో అనంటే యువకులందరూ కలిసి వాళ్ళుగా వాలంటరీగా అనంటే వాళ్ళు ఏదో 26th చేద్దామనంటే మీ రాజకీయ పార్టీలందరూ అంటే మీ మనుగడ కోసం అనంటే వాళ్ళని ఎందుకు వాడుకోవాలా, మీరు ఎందుకు దూరంగా ఉండకూడదు? రెండోదండి ఇంకొకటండి, ఏదైనా తెలంగాణ సాధించుకున్నారు అనంటే ఆ రోజు నాయకులు అనంటే అవసరం లేకుండా అనంటే వాళ్ళు రిజైన్ చేసేసి బయటకు వచ్చి పోరాటం చేశారు, రిజైన్ చేశారు. ఏమంటే చిరంజీవి గారు కానీ లేకపోతే ఇంత లేఖలు రాస్తున్న కేవీపీ గారు కానీ ఎందుకు రాజ్యసభకి వాళ్ళు రిజైన్ చేసేసి అని అంటే ఈ పోరాటంలోకి ఎందుకు చేయటం లేదు? వాళ్ళ పదవులు మాత్రం పోకూడదు, ప్రజలు మాత్రం అని అంటే ఇక్కడ ఇబ్బందులు పడాలా, ఎందుకు మీరు పదవులు వదులుకోలేకపోతున్నారు? ఆ రెండింటికి సమాధానం చెప్పండి. ఒకటి, ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళని ఒక ఉద్యమ స్ఫూర్తి కోసం స్మరించుకుంటున్నాం, కానీ ఎప్పుడూ కూడా అలా ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించడం కోసం కాదు, అలా తీసుకోవద్దు ఎవరు కూడా. దానికి మేము వ్యతిరేకం కూడా. రెండవది ఏమిటంటే, మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు, పౌర సమాజం, మొత్తం సమాజం అందరూ అన్ని రాజకీయాలకు అతీతంగా పోరాటం. అల్టిమేట్గా నిర్ణయాలు అమలు చేయాల్సింది ఎవరు? రాజకీయంగా పాలకులో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, లేదా మోడీ గారు ఒక కొత్త నమ్మకంతో మనకు ఇస్తున్నారు అనేటువంటి ఆశలతోటే ఓట్లేసి వాళ్ళని గెలిపించారు. మనం ఏం కోరుతున్నాం? వాళ్ళు హామీలు ఇచ్చింది, ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు హామీ కోరారు, డిమాండ్ చేశారు, అమలు చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అమలు చేయాలని మోడీ గారిని డిమాండ్ చేశారు. కనుక వాళ్ళు హామీలు ఇచ్చింది, వాళ్ళు డిమాండ్ చేసింది రెండు. ఆ గత యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందాన్నే మనం ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అది రాజకీయంగానే అమలు చేయాలి. ఎంత ప్రజా ఉద్యమం రాజకీయాలకు అతీతంగా జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన అనేది రాజకీయంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేయాలి.
వారు చేయట్లేదు. మూడవది ఏమిటంటే ఇప్పటికీ మీరు రాజీనామాలు చేయలేదు అంటున్నారు. నిజంగా రాజీనామాలు చట్టసభల్లో పోరాడాల్సినటువంటి వ్యక్తులు రాజీనామాలు చేయటం అనేది ఎప్పుడు చేశారు? వీళ్ళు సమైక్యాంధ్ర వచ్చినప్పుడు అన్ని రాజీనామాలు చేశారు. ఎంత భావోద్వేగంగా తెలంగాణ వాళ్ళు రాజీనామా చేశారు, ఆంధ్రాలో ఉండే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు రాజీనామాలు చేశారు. సో ఆ సగం ముగిసింది. ఇప్పుడు చట్టం రాజ్యసభలో, కేంద్రంలో, లోక్సభలో పోరాడాల్సినటువంటి సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా లోక్సభలో లేరు. ఇంక ఉన్నది రాజ్యసభలోనే. ఆ రాజ్యసభలో కేవీపీ గారు వృధాగా లేరు. వారు ఆల్రెడీ ఈ ప్రత్యేక హోదా అమలు చేయమని ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం ద్వారానే భారతదేశం అంతా మళ్ళీ ఒకసారి చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. 11 రాజకీయ పార్టీల మద్దతుని కూడగట్టాల్సినటువంటి అవసరం అక్కడ నెరవేరింది. కనుక అవన్నీ రాజకీయ పోరాటం చేయబట్టే మోడీ గారైనా, వెంకయ్యనాయుడు గారైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా మళ్ళీ ఆ పోరాటంలోంచే ఈవేళ పోలవరానికి నాబార్డుదారు వదిలిస్తున్నాం, లేదంటే ప్యాకేజీ ఇస్తున్నాం అని భ్రమింప చేయడానికి ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. కనుక సభ్యులుగా ఉండి చట్టబద్ధంగా పోరాటం కూడా ఒక పోరాట ఆయుధంగా అనుకునే మేము చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, రాజకీయ పార్టీలన్నీ రాజీనామాలు చేద్దాం అని తెలుగుదేశం పార్టీని ప్రకటించమనండి. రేపు సిద్ధంగా ఉన్నారు కేవీపీ గారు కానీ, కాంగ్రెస్ రాజ్యసభలకు సభ్యులు కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరి చేత రాజీనామా చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కువైట్ నుంచి వీడియో కాలర్ గణేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అన్న. నమస్తే గణేష్ గారు. అన్న, మీరు రాజీనామా చేయాలంటే వాళ్ళ పదవి కాలం ఆల్రెడీ అయిపోవచ్చింది అన్న. ఇంకొక నెల 2 నెలలు ఉన్నది. దాని గురించి అవలేదు 2020 దాకా ఉంది కేవీపీ గారికి. నెంబర్ పాయింట్ అన్న, ఒక నిమిషం అన్న, నాకు ఇచ్చేదే 2 నిమిషాలు. నో ప్రాబ్లం మాట్లాడండి అన్న. నేను డైరెక్ట్ గా ఒకటే అడుగుతున్నాను. మీకు కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే చట్టంలో ఉన్నది, దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కడప ఉక్కు కూడా చట్టంలో కల్పించున్నారు. దాని గురించి మీ పార్టీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ వీళ్ళెవరూ మాట్లాడలేదు. రాయలసీమ పరిస్థితి ఏంది అని చెప్పేది మా యొక్క ప్రశ్న అంతా కూడా. రాయలసీమ పరిస్థితి ఏంది? ఒకవేళ ప్రత్యేక హోదా వచ్చినా కానీ మధ్యాంధ్ర ఏదైతే గుంటూరు కానీ ఇట్లాంటి మధ్యాంధ్రకు ఉపయోగపడుతుందేమో కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాయలసీమకు కానీ ఎటువంటి లాభం చేకూరదు. కారణం ఏంటంటే హైకోర్టుకు అన్ని కూడా మీరు మీ ఆంధ్రలోనే పెట్టుకుంటారు, రాయలసీమలో మాత్రం ఏం పెట్టరు. ఈ రోజు మేము డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ ఒకటే, మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి కనుకుంటే, నిజంగా వెనకబడినటువంటి మండల జిల్లాలు ఏదైతే ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు డెవలప్మెంట్ కావాలి అంటే రాజధాని తీసుకొని వేసి ఉత్తరాంధ్రలో ఏదైతే శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నంలో కానీ పెట్టండి. అదేవిధంగా హైకోర్టు కర్నూలులో పెట్టండి అని చెప్పేసి మీ పార్టీ ధర్నా చేయండి. మీ జనాలను ఆత్మహత్యలు చేసుకోవాలి, బలిదానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు బలిదానాలు చేసుకోండి. మీ రాజకీయ నాయకులు కృష్ణాయిలు పోసుకొని మీరు రగలు పెట్టుకోండి. అంతేగాని జనాలు మునికోటి వాళ్ళు ఇల్లు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు, జనాలు చనిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒకటేంటంటే గణేష్ గారు సరే, ఆయన ఆవేశంలో ఒక అర్థం ఏంటంటే రాయలసీమ వాసిగా బహుశా ఆయన మాట్లాడారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఉక్కు పరిశ్రమ అనేదాన్ని ఏపీ పునర్విభజన చట్టంలో పెట్టిందే కాంగ్రెస్. గణేష్ మిత్రమా తెలుసుకోండి, చట్టంలో పెట్టిందే కాంగ్రెస్. పెట్టిన తర్వాత అస్సలు మాట్లాడలేదనటం అబద్ధం. ప్రత్యేక హోదాతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని అంశాలని మేము ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. కడప ఉక్కు పరిశ్రమ కోసం కడపలోనే ధర్నా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక రాయలసీమకు సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి ఏపీ పునర్విభజన చట్టంలో సుమారు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని, ఒక ప్రత్యేక ప్యాకేజీని పెట్టి 24,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు వచ్చేటట్టుగా చట్టబద్ధం చేశారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం. చట్టబద్ధం చేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కోరుకున్న దాన్ని ఈవేళ ఉండేటువంటి 30 నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం అండ్ బీజేపీ, ఈ 30 నెలల పాలనలో రాయలసీమ కానీ ఉత్తరాంధ్రకు కానీ ఆ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోగా, పాత రీజనల్ ఏమంటారు దాన్ని, బ్యాక్వర్డ్ డెవలప్మెంట్కి ఉండేటువంటి జిల్లాకి 50 కోట్లు దాన్ని కూడా ఇవ్వమని చెప్పినా, దాన్ని మొత్తంగా రద్దు చేసినా ఈవేళ ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. గణేష్ గారు ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వాళ్ళని అడగాల్సిన ప్రశ్నల్ని మమ్మల్ని అడుగుతున్నారు. మేము కోరుతున్నాం, ఇప్పటికీ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది చెప్పమనండి. మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని 24,000 కోట్లలో ఈ 3 ఏళ్లలో ఎంత తెచ్చారు చెప్పమనండి. మీకు ఇంకా దురదృష్టం ఏంటంటే, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలవ్వాల్సినటువంటి పనులను కూడా కోత విధించింది. కొన్ని లక్షల మంది వలసపోయారు. మొన్న అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సుమారు 5-6 లక్షల మంది వలసలు పోయే పరిస్థితి వచ్చింది.
మరి ఆ రోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం తెచ్చింది కాంగ్రెసే కదా, కూలి వాళ్ళకి ఉపయోగపడేది, వాళ్ళకి జీవనాధారం జీవన భద్రత కల్పించేది. కనుక ఈ ప్రభుత్వంలో చట్టాలు అమలు కావట్లేదు, హక్కులు అమలు కావట్లేదు. ఏమైనా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ విభజించిందంటారు. కాంగ్రెస్ పార్టీ విభజించిన అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తర్వాతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కనుక కడప గురించి కానీ, అనంతపురం నుంచి కానీ, రాయలసీమ గురించి కానీ చట్టబద్ధం చేసింది కాంగ్రెసు, పోరాడుతుంది కాంగ్రెసు, రేపు న్యాయం చేసేది కూడా కాంగ్రెసే. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి కాల్ చేశారు. భరత్ గారు మాట్లాడండి. హలో. ఎస్ భరత్ గారు మాట్లాడండి గౌతమ్ గారితో. ఓకే, నమస్తే గౌతమ్ గారు. నమస్కారం సార్. నేను నా పేరు భరత్ అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒకటే ఒక క్వశ్చన్ అండి. 26వ తారీఖున జరిగే కార్యక్రమానికి స్టార్టింగ్ అంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మొత్తం అందరూ కలిసికట్టుగా, అన్ని పార్టీలు కలిసికట్టుగా ఒకే కుటుంబం కింద వచ్చి పార్టీలకు అతీతంగా చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ వచ్చిన వెనకాల పొలిటికల్ పార్టీస్ కానీ లేదంటే ఫేమస్ పర్సన్స్ కానీ వచ్చి చేసేదానికి బాగుంటుంది. అలా కాకుండా ఓన్లీ స్టూడెంట్స్కి వదిలేస్తే అది ఎటు కాకుండా అయిపోతుంది. అంటే భరత్ గారు ఈరోజు యాక్చువల్గా స్టూడెంట్స్ స్పాంటేనియస్గా దానికి అక్కడ పిలిపిచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని జిల్లాల్లో క్యాండిల్ అని ఒక పిలిపిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోరాటం చేయాలి, ముఖ్యమంత్రి గారే దీనికి నాయకత్వం వహిస్తే ఇంకా మంచిదని మేము కోరుతున్నాం. ఇప్పటికీ మేము అదే కోరుతున్నాం. అయితే ఈవేళ ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదేమిటంటే వాళ్ళు జల్లికట్టుకి, ప్రత్యేక హోదాకి పోలికేంటి, అక్కడ బీచ్ దగ్గర ఆందోళనలు ఏంటి, అరాచకం ఏంటి, తమిళనాడులో అరాచకం సృష్టించినట్టు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తారా, ఇలాంటివి వారు మాట్లాడుతూ ఉన్నారు. మేమంటున్నామంటే రాష్ట్రానికి నాయకుడు ముఖ్యమంత్రి గారు, మనకు అందరికీ ముఖ్యమంత్రే ఒక రకంగా. ముఖ్యమంత్రి గారు నాయకుడు ఒక ప్రత్యేక హోదా కోసం యువకులు పోరాడుతుంటే, ప్రజలు పోరాడుతుంటే దాన్ని నిర్వీర్యం చేసేటట్టుగా ఆయన ఎందుకు మాట్లాడాలా? నిజంగా ఆయన ఏం చేయాలంటే కేంద్రం దగ్గరికి పోయి, ఇదిగో మా రాష్ట్రంలో యువకులందరూ ఇంకో జల్లికట్టు తర్వాత ఇంకా మరింత ఉధృతమైన ఉద్యమం చేయబోతున్నారు, వాళ్ళకి సంఘీభావంగా ఇలాంటి TV9 లాంటి మీడియా సంస్థలు కూడా నిలబడుతున్నాయి, ప్రజలంతా చాలా ఆందోళనగా వాళ్ళ హక్కు కోసం పోరాడుతున్నారు, కనుక నాకు ఇచ్చి తీరామని ఆయన ఢిల్లీకి పోయి కూర్చోవాలా. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, కానీ 26 సార్ల నుంచి మనకి ప్రత్యేక హోదా రాలేదు. ఒక లేని ప్యాకేజీ అని ఒక మోసం చేశారు. కనుక మన ఒత్తిడి ఏమిటనంటే ఎవరైనా రాజకీయాలకు అతీతంగా మేము కోరేది, రాజకీయంగా మాట్లాడతాం. ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికలు 3 నెలల ముందు ఉన్నప్పుడు, 6 నెలల ముందు ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడదాం. ప్రతి రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలు చేయకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. కానీ ఇప్పుడు రాజకీయాల గురించి చర్చించుకోవాల్సినంత అవసరం లేదు ఇప్పుడే. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మన హక్కు అయినప్పుడు, ఆంధ్రుల హక్కు అయినప్పుడు, ఎస్ దాని సాధన కోసం ముఖ్యమంత్రి గారు మీరు నాయకత్వం వహించండి, ఇప్పటికైనా నాయకత్వం వహించండి, జల్లికట్టు స్ఫూర్తిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్తో మాట్లాడుతున్నాం. గౌతమ్ గారు, ఇవాళ యువత తలపెట్టిన ఈ ఉద్యమం 26వ తారీఖు ఏదైతే చేయబోతోందో అది అన్ని రాజకీయ పార్టీలకి అవమానంగా అనిపించట్లేదా? అంటే ఏ రాజకీయ పార్టీ మీద నమ్మకం లేక ఇంకా తాము రంగంలోకి దిగితే కానీ ఇది సాధించుకునే పరిస్థితి ఉండదు అన్న భావన యువతలో బలంగా నాటుకుపోయింది. మీరేమంటారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు యువకులు రాజకీయాలకు అతీతంగా ఉన్నారని నేను అనుకోవట్లా. వాళ్ళు ఓటు ఏదో ఒక రాజకీయ పార్టీకి వేసుకుంటారు, ఊర్లలో వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీ జెండా కింద పనిచేసి ఉంటారు. కనుక యువకులంతా రాజకీయాలకు అతీతంగా ఉన్నారనేది కూడా అంత వాస్తవం కాదు. కానీ ఒక స్పాంటేనియస్గా ఒక మూమెంట్ వచ్చినప్పుడు, లైక్ జల్లికట్టు మూమెంట్ యూత్ చేసింది, సోషల్ మీడియా ద్వారా వందలు, వేలు, లక్షల మందిలో వచ్చారనేది ఒక భావన. దానికి ఏంటంటే ఈవేళ యువకులు నిజంగానే ముందుంటే, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే ఉద్యమానికి బలం చేకూరుతుంది. కనుక రాజకీయ పార్టీలు నిజంగా ఇప్పుడు ఎవరు చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళే చేయాలి. అధికారంలో ఉండేటువంటి నాయకులు చేయనప్పుడు ఖచ్చితంగా యువకులు కనుక నిజంగా ఉద్యమంలోకి వస్తే వెల్కమ్ ఇట్. రాజకీయాలకు అతీతంగా మేము ఒక కార్యక్రమం చేపట్టాం, విద్యార్థి యువజనుల ప్రజా బ్యాలెట్ అని. ఒక ప్రత్యేక హోదా మన హక్కు, అది అమలు కావాలా వద్దనేది ఒకే ఒక ప్రశ్న, ఓటు వేయండి అని. సుమారు మేము 3 కోట్ల మంది యువకులను కలవాలని ఒక ప్రయత్నంగా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలా లక్షల్లో చేసాం, రేపు మండల స్థాయి వరకు దాన్ని తీసుకెళ్ళబోతున్నాం. ఎందుకు అనంటే ప్రతి విద్యార్థికి, యువకుడికి దీని మీద అవగాహన రావటం అవసరం. దీని ద్వారా వాళ్ళకి వచ్చే ఉపాధి లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనేది తెలియటం అవసరం. కనుక దాని ద్వారా వాళ్ళు కూడా పోరాటంలోకి రాగలిగితే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగితే ఖచ్చితంగా జల్లికట్టు సాధించుకున్నట్టే కూడా ఇక్కడ కూడా సాధించుకోగలుగుతాం.
కనుక ఆ రీత్యా యువకుల్ని ముందు ఉంటే ఎస్ వీ వెల్కమ్ ఇట్, వీ సపోర్ట్ ఇట్ అండ్ వీ జాయిన్ దమ్. సో అందుకని దాంట్లో రాజకీయాలకు అతీతంగా జరిగిపోదు. మళ్ళీ రేపు రాజకీయంగానే నిర్ణయం జరగాలి, ప్రభుత్వాలే చేయాలి దీన్ని. కనుక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా అటు లోక్సభలో, రాజ్యసభలో, ఢిల్లీలో కూడా మోడీ గారి మీద ఒత్తిడి చేయడానికి, ఎన్డీఏ మీద ఒత్తిడి చేయడానికి అక్కడ పోరాడతాం, ఇక్కడ పోరాడతాం. యువకులు నిజంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఐక్యం చేయగలిగితే మేము మద్దతు ఇస్తాం, వెనకాల నిలబడతాం. ముందే ఉండాలని, జెండాలు పట్టుకోవాలని కూడా లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, జెండాలకు అతీతంగా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మీరు అడిగారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని. ఎస్, మేము ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించేందుకు అనేక పోరాట రూపాలు చేసాం. మీరు చూశారు, 1 కోటి సంతకాలు చేసాం. సంతకాలు బీజేపీ వాళ్ళు పెట్టారు, టీడీపీ వాళ్ళు పెట్టారు, పార్టీలకు అతీతంగా పెట్టారు. ఎందుకు? ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని. మట్టి సత్యాగ్రహం చేసాం. మోడీ గారు అమరావతికి మట్టిను నీళ్లు తెచ్చిస్తే దానికి కౌంటర్గా నిజంగా ప్రతి గ్రామం సాధించలేకపోవడం కాదు, పోరాడబట్టే ఇవాళ ఎజెండా ఉనికిలో ఉండటం. మాట్లాడదాం. ఒక కాల్ తీసుకుని బెంగళూరు నుంచి వీడియో కాల్ మీద ఉన్నారు రాఘవేంద్ర గారు, మాట్లాడండి. హలో రాఘవేంద్ర గారు చెప్పండి. హలో హలో రాఘవేంద్ర గారు మేడం మాట్లాడండి. గౌతమ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మిగతా ఛానల్స్ ఎందుకు మాట్లాడటం లేదు? దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. మీరు గౌతమ్ గారిని ఏమైనా సెకండ్ అడగదలుచుకున్నారా? క్వశ్చన్ వచ్చి ఎవరి మాట వినాలి, ఎవరి మాట నమ్మాలి? మోడీ గారి మాటలు నమ్మాలా, ఎవరి మాటలు నమ్మాలి? మాకే ఎవరి మీద బిలీఫ్ కోల్పోతున్నాం మేడం. ఓకే. ఎస్, చాలా రాఘవేంద్ర గారు మాట్లాడిన దాంట్లో ఒక గొప్ప బాధ ఉంది దాంట్లో. అదేమిటనంటే, ఒక ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీ, గత ప్రభుత్వం ఒక క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి ఒక నిర్ణయం, ఒక చట్టబద్ధమైన నిర్ణయం, ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీలో హామీ ఇచ్చి ఓట్లేయించుకున్న ఒక పరిస్థితిని అమలు చేయలేకపోతే ఖచ్చితంగా వారికి వచ్చిన అనుమానమే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరులకు వస్తుంది. నేను కూడా అడుగుతున్నా, మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ప్రధానిగా గౌరవించాలి? మనం గత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాన్ని అమలు చేయనప్పుడు, ఒక ప్రధానమంత్రి నిర్ణయాన్నే అమలు చేయని ఇంకొక ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎందుకు గౌరవించాలి, ఎందుకు నమ్మాలి? చాలా మౌలికమైన ప్రశ్న. నమ్మాలి అనంటే, గౌరవించాలనంటే, గత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హక్కుగా లభించిన దాన్ని కనుక మీరు అమలు చేసి ఉండుంటే ఈవేళ ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన గౌరవం మీకు దక్కి ఉండేది. ముఖ్యమంత్రి గారిని కూడా 15 ఏళ్ళు మీరు ప్రత్యేక హోదా డిమాండ్ చేసి సంజీవిని అని చెప్పి ముందు, తర్వాత సంజీవిని కాదని, తర్వాత ప్యాకేజీ వచ్చి ఉండేదా? నిన్న మాట్లాడుతున్నారు వారు, పోలవరం వచ్చేదా ప్రత్యేక హోదా గురించి అడిగితే అని. అసలు నాకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞుడు, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనే కదా ప్రజలు ఆయనకి ఇది ఇచ్చింది, అధికారం ఇచ్చింది. ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధమైన హక్కు, పోలవరం అనేది చట్టబద్ధమైన హక్కే మనకి. కనుక పోలవరాన్ని కేంద్రం చేయాలి, చేసి తీరాలి. ప్రత్యేక హోదాను కూడా అమలు చేయాలి. మీరు రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఉన్నారు, కేంద్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఉన్నారు. మీరు వచ్చి ప్యాకేజీ హోదా గురించి పోరాడుతుంటే ప్రజల్ని ఏ విధంగా నమ్మకం కలిగించబోతున్నారు? కనుక ఇది చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పొద్దు. పోలవరం మన హక్కు, ప్రత్యేక హోదా కూడా మన హక్కు, చట్టబద్ధమైన హక్కు. అదనంగా మీరు సాధించింది ఏమీ లేదు. గత యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవే మీరు ఇంకా అమలు చేయట్లేదు. రైల్వే జోన్ ఇంతవరకు ఇవ్వలేదు, రాయలసీమ ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయట్లేదు, కడప ఉక్కు పరిశ్రమను అమలు చేయట్లేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ను అమలు చేయట్లేదు, విశాఖపట్నం, తిరుపతి అండ్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు చేయమని చట్టంలో పెడితే దాన్ని ఇంకా కదిలించట్లేదు. అనేక 14 విద్యా సంస్థలు, జాతీయ విద్యా సంస్థలను ఇస్తే ఇంతవరకు ఫౌండేషన్ వేసి కూర్చున్నారు, ఇవ్వలేదు. రాజధానికి డబ్బులు ఇవ్వాలని చెప్పాం, ఇవ్వలేదు. లోటు బడ్జెట్ 3 బడ్జెట్లు అయిపోయినా లోటు బడ్జెట్ ఇవ్వలేదు. నిన్న యనమల రామకృష్ణుడు గారు ఏం చెప్తున్నారు? 14,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉందని చెప్పారు. అది భర్తీ చేయమని కదా చట్టంలో పెట్టింది, భర్తీయే చేయలేదు. నిన్న కాక మొన్న ఈనాడులో అధికారికంగా వచ్చిన ప్రకటన ఏంటంటే కేవలం 4,500 కోట్ల రూపాయలు ఈ 30 నెలల పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖాయం జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇక్కడేం చెప్తున్నారు? అమిత్ షా గారు మీటింగ్ పెట్టి తాడేపల్లిగూడెంలో 2 లక్షల కోట్లు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి, 1,00,000 కోట్లు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి. దురదృష్టం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ బీజేపీకి లొంగిపోయారా, లేకపోతే బీజేపీకి ఎందుకు సాగిలు పడాల్సి వచ్చింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నింటినీ, వాళ్ళ హక్కుల్ని మీ నాయకత్వంలో సాధించుకోవాల్సింది పోయి మీరు ఎందుకు దాన్ని వమ్ము చేశారు?
చరిత్రకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఎల్లకాలం 30 నెలల తర్వాత కూడా నిందలు మోపుకుంటూ ఆరోపణలు రాజకీయంగా చేస్తూ కాలం వెళ్ళబుచ్చలేరు. హైదరాబాద్ నుంచి కాలర్ హరీష్ గారు మాట్లాడండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి హరీష్. నేను 3 విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి. ఒకటి వచ్చేసి శివరామకృష్ణ కమిటీ 1.5 సంవత్సరం రీసెర్చ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ని పక్కన పెట్టేసి సొంత డెసిషన్స్ తీసుకోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. తర్వాత ప్రత్యేక హోదా అనే హక్కుని రూలింగ్ పార్టీ వాళ్ళు కొంచెం నీరు గార్చేలా మాట్లాడడం, అది కూడా బాధ అనిపిస్తుంది. ఇంకోటి, ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో అఖిల పక్ష సమావేశం నిర్వహించకపోవడం అనేది ఇట్స్ నాట్ ఎ డెమోక్రటిక్ వే అనిపిస్తుంది. ఎస్ హరీష్ గారు, 100% మీరు చెప్పిన 3 అంశాల్లోనూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, నియంతృత్వంగా, ఏకపక్షంగా, ప్రజా వ్యతిరేకంగానే ప్రభుత్వాలు పోతున్నాయనేది స్పష్టం. మీరు ఒక విషయం గురించి చెప్పండి. రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది. మీరు గత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఇలాంటి నిపుణుల కమిటీ వేశారు. రాష్ట్రం ఎక్కడ ఉండాలని నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా దాన్ని నిపుణుల కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. దాని కనుక పారదర్శకంగా అఖిలపక్షాన్ని పిలిచి, ఇదిగో మనకు రిపోర్ట్ వచ్చింది, మన రాజధానిని మనం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాం, మీ అభిప్రాయాలు ఏంటి, రిపోర్ట్ చదివి మీరు కూడా సూచనలు చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారి గౌరవం చాలా పెరిగి ఉండేది. ఈవేళ అమరావతి అనే రాజధానిని అందరితో నిర్ణయం చేశారు కనుక అందరూ దాంట్లో భాగస్వాములు అవడానికి అవకాశం ఉండేది. అలాంటి అవకాశాన్ని ఆయన పొందలేకపోవటం అనేది మరి ప్రతిపక్షాన్ని గుర్తించకుండా, గౌరవించకుండా. అఫ్కోర్స్ ఈవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ కౌన్సిల్లో ఉంది కదా. కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది కదా. కనుక రాజకీయ పార్టీల మీద, వైఎస్ఆర్సీపీ మీద కక్షతోటో లేకపోతే కాంగ్రెస్ మీద కక్షతోటో అసలు రాజకీయంగా మీరు అన్నట్టు ఎప్పుడూ కూడా ఒక అఖిలపక్షాన్ని పిలవలేదు కదా. ప్రత్యేక హోదా అది చట్టబద్ధమైన హక్కు. 2 సంవత్సరాలు మీరు గుర్తుపెట్టుకోండి హరీష్ గారు, 2 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం నాయకులు మేము సాధిస్తున్నాం, మేము నీతి ఆయోగ్ అప్పచెప్పాం, మేము 14వ ఆర్థిక సంఘానికి అప్పచెప్పాం, అమలు చేయబోతున్నాం, ఇట్లాగే ప్రచారం చేసుకుంటూ వచ్చి ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఏమంటే 14వ ఆర్థిక సంఘానికిను ప్రత్యేక హోదా అమలుకి ఏమిటి సంబంధం అంటే ఏమీ సంబంధం లేదని ఈ ఆర్థిక సంఘంలో సభ్యుడైనటువంటి అభిజిత్ సేన్ గారు చెప్పాడు. ఆ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఉన్నటువంటి మన కేవీ రెడ్డి గారు చెప్పారు. అంత చెప్పినా కూడా వాళ్ళు దాని మీద అబద్ధాలని 1 ఏడాదిన్నర 2 ఏళ్ల పాటు ప్రచారం చేశారు. ఏమంటే నీతి ఆయోగ్కి ఏమి సంబంధం అండి? నీతి ఆయోగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇవ్వకూడదని పాలసీ చేసే ఇది లేదు. సూచనలు చేయొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వందే అధికారం. కనుక ఈ మాయలు, అబద్ధాలు ఇవన్నీ వేళ యువకులకి, చదువుకున్న వాళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా పోరాటం రైట్ డైరెక్షన్ ఉంటుంది. మనం మన హక్కు కోసం పోరాడుతాం. ఎవరి దయాదక్షిణ్యాలు భిక్ష కాదు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఆ రకంగానే మనం పోరాడాలి, సాధించుకోవాలి. బెంగళూరు నుంచి శ్రీనాథ్ వీడియో కాల్ మీద ఉన్నారు. చెప్పండి శ్రీనాథ్ గారు. హలో శ్రీనాథ్ గారు మాట్లాడండి. సార్ గౌతమ్ గారు. సార్ చెప్పండి సార్. నమస్కారం. నా పేరు శ్రీనాథ్ సార్, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్. శ్రీనాథ్ గారు చెప్పండి సార్. సార్ యాక్చువల్గా ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసిందే మన కాంగ్రెస్ వాళ్ళు సార్. కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ వల్లనే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మన రాష్ట్రం విడిపోయింది. ఓకే. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ మీద ఏ విధంగా పోరాడుతుంటారో ఆ విధంగా మన కాంగ్రెస్ వాళ్ళు పోరాడలేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈవెన్ చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడు, కేవీపీ గారు రాజ్యసభ సభ్యుడు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాదిరి కానీ, జగన్ గారి మాదిరి కానీ వాళ్ళు ఉధృతంగా పోరాడడం లేదు అని నా అభిప్రాయం. దానికి మీరేమంటారు సార్? యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్కు చాలా ఇంపార్టెంట్. అది ఒక సంజీవం లాంటిది. అది తెలంగాణ విడిపోయింది. తెలంగాణ వాళ్ళకు మంచి డబ్బులో ఉన్నారు, వాళ్ళకు మంచి నెల నెల ట్యాక్సులు బాగా వస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి. కానీ మన ఆంధ్రప్రదేశ్కి అలాంటి ఏమీ లేవు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు విడిదీసినారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఈ శ్రీనాథ్ గారు, సరే ఈ హోదా అంశం వచ్చినప్పుడల్లా విభజన దగ్గరికి వెళతాం, అదొక అనివార్యం కూడా. ఓకే, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది. ప్రభుత్వంలో ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ మీద అందరూ ఒక నెపం మోపారు. నేను అడుగుతున్నాను శ్రీనాథ్ గారు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు లేఖలు ఇచ్చాయి. నా దగ్గర ఆ లేఖలు ఉన్నాయి. అందరికీ తెలిసి విషయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు, మీకు తెలంగాణ ఇవ్వకపోతే చెప్పండి, మేము ప్రైవేట్ బిల్లు పెడతామని.
ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా మీరు కేంద్రమే నిర్ణయం తీసుకోండి విభజన మీదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా విభజనకు అనుకూలంగానే ఇచ్చారు. అప్పుడు మీకు గుర్తు చేస్తున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో 8 పార్టీలకు లేఖలు పంపించింది. ఏమనంటే ఆంధ్ర రాష్ట్రం విభజించబోతున్నాం కనుక ఏం కావాలో చెప్పండి మీరు వచ్చి మా దగ్గరికని. ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ మీటింగ్ని బాయ్కట్ చేశారు. మీటింగ్కి వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకుని సమైక్యం అని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళా. ఇతర రాజకీయ పార్టీలు పెద్దగా అటెండ్ కాల. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏం కావాలో చెప్పండి అనే దగ్గర ఈవేళ ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మీటింగ్ అటెండ్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ఆ రోజు ఏపీకి ఏమేం కావాలో జిల్లాల వారీగా దాని ఫీజిబిలిటీస్ ఏంటో అన్నీ విశ్లేషించి అధ్యయనం చేసి చట్టంలో అవన్నీ రావటానికి ప్రయత్నం గొప్ప కృషి చేశారు. ముఖ్యంగా జేడీ శీలం గారు, ఆ రోజు పల్లం రాజు గారు, చిరంజీవి గారు, కేవీపీ గారు, వీళ్ళందరూ కూడా. ఇంకా చిరంజీవి గారు ఏమన్నారంటే ఒకవేళ మా రాష్ట్రం విడిపోతుంది, హైదరాబాద్ అనేది ఉమ్మడి రాష్ట్రంగా 50 ఏళ్ళు ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు పన్నులు కట్టి పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ని డెవలప్ చేశారు కనుక హైదరాబాద్ని యూటీ చేయండి అని ఒక డిమాండ్ కూడా పెట్టి రాజ్యసభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. అలాంటి యూటీ చేయలేకపోతున్నామని ఆల్టర్నేటివ్గా మరి ఆర్థికంగా మాకు లబ్ధి చేకూరాలి, రాష్ట్రం నష్టపోకూడదు, రెవెన్యూలో భర్తీ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, కనుక ఏమిస్తే మాకు డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు జరిగిన చర్చల్లో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ ముందు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని మన వాళ్ళు కోరితే వారు ఒప్పుకుని మన్మోహన్ సింగ్ గారిని చెప్పమన్నారు. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే ఎస్ ఖచ్చితంగా దానికి అవసరం ఉంది, మామూలుగా ట్రైబల్ ఏరియాకి, గిరిజన ప్రాంతాలకి ఉండేటువంటి క్రైటీరియా ఏవైతున్నాయో అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆర్థిక లోటు కారణాలతో ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని ఒక ఆర్థికవేత్తగా ఆయన నిర్ణయించి ప్రతిపక్షంలో ఉండేటువంటి బీజేపీని కూడా ఆ రోజు ఒప్పించి ప్రత్యేక హోదా ఇచ్చారు. అది కాంగ్రెస్ ఇచ్చింది. పోరాటం కూడా మీరు గమనిస్తే 6 నెలలు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇదే చిరంజీవి గారు పోలవరంలో తొలి సంతకం పెట్టి కోటి సంతకాలు ఉద్యమం చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకెళ్లిందే కాంగ్రెస్. ఆ తర్వాత TV9 లాంటి సంస్థలు ఖచ్చితంగా ఆ ఉద్యమానికి సపోర్ట్గా నిలిచాయి, ప్రజల డిమాండ్కి. ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు నిలబడుతున్నాయి. మట్టి సత్యాగ్రహం ఉద్యమం చేశాం, అనేక ధర్నాలు, ముఖ్యంగా 700 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం, చీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి మీద, వెంకయ్యనాయుడు గారి మీద, మోడీ గారి మీద. కనుక కాంగ్రెస్ పార్టీ ఈవేళ ప్రజా బ్యాలెట్ని ప్రతి జిల్లాలో తీసుకెళ్తున్నాం, విద్యార్థుల యువజనులు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాం. ఒకటే డిమాండ్, ప్రత్యేక హోదా అమలు కావాల్సిన మన హక్కు అమలు కావాలా వద్దా, సింపుల్. ఆ పార్టీలకు అతీతంగా ప్రజలు ఓటేస్తూ ఉన్నారు. కనుక ఈ ఉద్యమాలన్నీ చేసి 11 జాతీయ పార్టీలని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అనుకూలంగా కూడగట్టడం జరిగింది ప్రత్యేక హోదా అమలు చేయమని. ఇంకా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ 9 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రుల సమావేశం జరిపి మేమందరం కలిసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ని బలపరుస్తున్నాము, ఇంప్లిమెంట్ చేయమని ప్రైమ్ మినిస్టర్కి ఒక లేఖ పంపించారు కాంగ్రెస్ పార్టీ 9 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు. ఎందుకంటే NDCలో అది అప్రూవల్ కావాలి కనుక. ఈ రకమైనటువంటి పోరాటం అంతా కాంగ్రెస్ చేసింది. శ్రీనాథ్ గారు, మీరు బెంగళూరులో ఉండి తెలుగు పత్రికలు చూడట్లేదా, తెలుగు టీవీలు చూడట్లేదా, లేకపోతే ఈ విషయాలు ఏమి అర్థం కావాలా, లేకపోతే అర్థమైనా కూడా మీరు ఊరికనే కాంగ్రెస్ని విమర్శించితే అయిపోతుందని అనుకున్నారో నాకు తెలియదు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీ నిరంతరం రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో, హ్యాట్స్ ఆఫ్ టు రఘువీరారెడ్డి గారు, నిజంగా చెప్తున్నా, ఒక ప్రజా ఉద్యమంగా దాన్ని మలచడంలో నిజంగా సక్సెస్ అయిన నాయకుడు రఘువీరారెడ్డి గారు నెంబర్ 1. ఆ తర్వాత ఈవేళ అందరూ మాట్లాడతారు, వీ వెల్కమ్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, వామపక్షాలు మాట్లాడినా, ఇంకా తెలుగుదేశంలో రేపు ఎవరైనా ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు మాట్లాడినా వీ వెల్కమ్ ఇట్. కానీ దీనికి నాయకత్వం వహించి అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది. అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు, అమలు చేయించలేకపోతే దానికి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారే. ప్రస్తుతం కాలర్ ఉన్నారు చెన్నై నుంచి, మధువంశీ గారు, మాట్లాడండి. సార్, నాకు 2 ప్రశ్నలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మేము చెన్నైలో చూస్తూనే ఉన్నాము రోజు ఈ జల్లికట్టు ఇష్యూస్ చేసి నడిపేది అంతా వచ్చి స్టూడెంట్స్ లోకల్లో ఉన్న నార్మల్ ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం వల్ల వచ్చేసే వాళ్ళు తప్పితే ఎటువంటి పొలిటికల్ పార్టీ రాలేదు. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వచ్చినా కూడా దాన్ని వాళ్ళు ఆపారు.
ఇక్కడ మీరు చెప్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా రావాల్సిన విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ప్రజల్ని పిలుస్తున్నాయి. నాకు ఇది ఫస్ట్ నుంచి నచ్చట్లేదండి. మీరు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు ప్రజల్ని పిలచాల్సిన అవసరం లేదు. అంటిల్ అండ్లెస్ మీకు ఒక ఎజెండా ఉండి మీరు ఏదో చేయాలనుకుంటే తప్పితే ఒక పొలిటికల్ పార్టీ ఏ ప్రజలని 50 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ పెట్టి ఏ రోజైతే ఎలక్షన్స్ లో పిలిచినారో అలాగాని ఈ రోజు మీరు కూడా పిలిచడానికి ఎటువంటి అర్హత లేదు. మీకైతే ఉంటే పిలుచుకోండి, మీరు చేయగలిగితే చేసుకోండి, దాన్ని ఎవరు అనట్లేదు. ప్రజలు చచ్చిపోయారు ఆ రోజు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం విడగొట్టినప్పుడు చచ్చిపోయారు అన్నారు. ఇంతకుముందు కాలర్ కూడా చెప్పాడు. మీరు చచ్చిపోయినప్పుడు అబద్ధం మీరేమనలేదు కదా. మీరు ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడేప్పుడు మీరు ప్రజలను పిలిచే అర్హత మీకు ఎలా ఉంటుంది? ఉండదు. మీకు కావాలంటే మీరు చేయండి పోరాటం, మీరు వెళ్ళండి సార్, మీరు కూడా ఆత్మహత్యలు చేసుకోండి. ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు ప్రజలు మీ దగ్గరకు వస్తారు. మీరు ఒకవైపు భావోద్వేగాలతో ఆత్మహత్యలు చేసుకోవద్దు అని పిలిపిస్తూ ఏదో రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకోండి అని ఒక సినిమాటిక్గాను ఒక ఫ్యాన్సీగాను దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేది మీకు చాలా చులకన అయిపోవచ్చు, కానీ మన దేశాన్ని పాలిస్తున్నది రాజకీయ వ్యవస్థే. మన శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసాం ప్రత్యేక హోదాకి అనుకూలంగా ఏకగ్రీవంగా. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆ రోజు దానికి ఓటేశారు, ప్రతిపక్ష నాయకులు ఓటేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కనుక రాజకీయ వ్యవస్థలో ఉంటూ రాజకీయ పార్టీలని ఈ ద్వేషించడం అనేది ఒక ప్యాషన్గా మార్చడం అనేది అంత కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి, లేకపోతే వాళ్ళని విమర్శించండి, పలానా ప్రజల ఎజెండా తీసుకోమని చెప్పండి, అది అందరికీ చెప్పండి. కనుక రాజకీయ పార్టీని విమర్శించేస్తే పెద్ద గొప్పవాళ్ళని అయిపోతాం అనుకునే వైఖరిని దయచేసి యువకులు ఎవరు ఆ ట్రెండ్లోకి వెళ్ళొద్దు. మీరు నిజంగా రాజకీయాలకు మీరు మన కాలర్స్ అంతా ఇతర తెలుగు ప్రాంతాల నుంచి మాట్లాడుతున్నారు, వెల్కమ్ ఇట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, హక్కుల కోసం వాళ్ళు కూడా బాధపడుతున్నారు, లేదా వాళ్ళు కూడా కోరుకుంటారు. కనుక మనం చేస్తున్నాం. ఎక్కడో కూర్చొని ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మేము కోరేది ఏంటంటే నిజంగా యువకులు కానీ, లేదా ప్రజా సంఘాలు కానీ, లేదా విద్యావంతులు కానీ పార్టీలకు అతీతంగా మేము చేస్తాము, మీరు ఎవరు రావద్దనంటే మేము కోరుతున్నాం, వెల్కమ్ ఇట్. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధన అమలు కోసం రాజకీయాలకు అతీతంగా జరిగే ప్రతి పోరాటాన్ని, లేదా రాజకీయంగా మాట్లాడి పోరాటం చేసే ప్రతి పోరాటాన్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏదో దాని మీద కొత్తగా ఏదో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఇచ్చింది, ప్రత్యేక హోదాను అమలు చేయకుండా వాళ్ళు అడ్డుకుంటే పోరాటం మొదలుపెట్టింది. లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు జూన్ 2వ తారీఖునే మాట్లాడారు. కనుక 2 సార్లు మాట్లాడి 2 ఉత్తరాలు రాశారు. రాహుల్ గాంధీ గారు 2 ఉత్తరాలు రాశారు మోడీ గారికి. మేము పోరాటం గత 30 నెలలుగా ప్రతిరోజు ప్రత్యేక హోదా ఉద్యమ పోరాటంలో ఉన్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు. కనుక ఈవేళ అది ఒక ఉద్యమంగా సజీవంగా మండుకునేటట్టుగా ఉంది. కనుక ఈవేళ మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు రావద్దని మీరు బెంగళూరులో కూర్చొని చెప్పడం కాదు. మీరు రండి, విశాఖపట్నంలో కూర్చోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ విశాఖపట్నం రమ్మనండి, లేకపోతే అమరావతికి రమ్మనండి, పోరాటం చేయండి, వి వెల్కమ్ ఇట్, మేము రాము మీ దగ్గరికి. కనుక యువకులకు మేము ఇచ్చే ఇదేమిటంటే మీ హక్కు కోసం, మీ ఉపాధి కోసం, మీ ఉద్యోగాల కోసం, ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా మీరు పోరాడతామంటే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే మనం అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదా అమలు చేయించుకోవటం. లేదు రాజకీయంగా పోరాడాలి, అన్ని రాజకీయ పార్టీలు కలిపి పోరాడాలి, కాంగ్రెస్ కూడా రండి అంటే మేము వస్తాం. లేదు కేంద్రంతో పోరాడాలి, రాజ్యసభలో లోక్సభలో మా వంతు సహకారం చేస్తాం. కనుక కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పోరాడాలి, రాజకీయాలకు అతీతంగా కూడా పోరాడాలి. కనుక పోరాటం ఆపొద్దు అనేది మా విజ్ఞప్తి. న్యూజెర్సీ నుంచి ప్రసన్న గారు మాట్లాడండి. హలో ప్రసన్న గారు మాట్లాడండి. నమస్కారం అండి, బాగున్నారా అండి? బాగున్నానండి, నమస్కారం ప్రసన్న గారు. మేము బాగలేదండి. హలో, మేము అస్సలు బాగలేదండి. మేమైతే బాగలేదండి అంటున్నా. మీరు అంటున్నారా? ఆయన అసలు బాగాలేరని చెప్తున్నారు. ట్రంప్ గెలిచాడనా? ఏం బాగలేదండి. ట్రంప్ గెలిచాడని కాదండి, మా దేశంలో పుట్టి అమ్మని వదులుకొని దేశాన్ని వదులుకొని ఎంత దూరం వచ్చి బతుకుతున్నామండి. మమ్మల్ని ఒక నాయకుడిని సీఎం చేసాం, వాడు ఎప్పుడో ఒకరిని వెన్నుపోటు పొడిచాడు, తర్వాత మమ్మల్ని అందరినీ వెన్నుపోటు పొడుస్తున్నాడు. మాకేం కర్మ అండి ఇది? ఎంత ఒక దేశాన్ని వదులుకొని ఈ దేశంలో వచ్చి బతకాల్సిన కర్మ మాకేంటి? మేము అడుగుతుంది ఏంటి? ఇప్పుడు మా మనోభావాలు తగ్గట్టుగానే మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయాలి. మేము మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం, మీరు మమ్మల్ని ఎన్నుకోవట్లే కదా. నేనే మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. మిమ్మల్ని
ఏంటండి? ప్రసన్న గారు, మనకి ప్రత్యేక హోదా అమలు కావాలా వద్దా? సింపుల్ పాయింట్. అమలు కావడానికి మీరు అక్కడి నుంచి మీ సంఘీభావాన్ని తెలపండి. మా ఇష్టం, మాకు కావాల్సింది ప్రత్యేక హోదా. దానితో లాభాలు ఏంటో మాకు తెలుసు. ఏదో స్పెషల్ ప్యాకేజ్ అంటున్నారు కదా. చెప్పండి. కాల్ ఓకే, వారు అడిగేది ఏంటంటే బహుశా ఆయన ఇక్కడ ఊరిని వదులుకుని అమ్మా నాన్నలు వదులుకుని చదువుకుని ఉపాధి లేక వేరే న్యూజెర్సీకి వెళ్ళి అక్కడ బతుకు చూస్తున్నాం. అదే ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చి ఉండుంటే మేము మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో ఉండేవాళ్ళం కదా అనేది ఆ భావన అయితే నాకు అర్థమైంది. ఎస్, నిజంగా ప్రత్యేక హోదా అలా అమలై ఉండుంటే, పరిశ్రమలు వస్తే, యువతులకు లక్షలాది మంది యువకులకు ఉపాధి వస్తే ఖచ్చితంగా మన యువకులందరూ బెంగళూరుకో లేకపోతే ఢిల్లీకో బాంబేకో వేరే న్యూజెర్సీకో పోయేవలసిన అవసరం ఉండదు. కనుక వారు అక్కడి నుంచి అయినా ఇతర ప్రాంతాల్లో ఉండే యువకులైనా ప్రత్యేక హోదా ఉద్యమ సాధనకి ఖచ్చితంగా సంఘీభావంగా ఉండాలి. దాన్ని సాధించుకోవాలి అందరం. అది పార్టీల అంశం ఇప్పుడు అవసరం లేదని నేను అనుకున్నాను. రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీల గురించి మాట్లాడుకుందాం. తిరుపతి నుంచి వీడియో కాల్ మీద ఉన్నారు ప్రేమ్ చంద్ గారు, చెప్పండి. హలో. ఎస్ ప్రేమ్ చంద్ గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి ప్రేమ్ చంద్ గారు, చెప్పండి సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి పార్టీ రావాలి, ప్రజలు రావాలి అంటున్నారు కదా. నేను మొన్న జల్లికట్టు గురించి బంద్ జరిగేటప్పుడు ఇవన్నీ ఆందోళన జరిగేటప్పుడు ఐ వాస్ ఇన్ చెన్నై. నేను చూశాను ప్రతి ఆఫీస్ ముందు, ప్రతి బస్ స్టాండ్ ముందు, ప్రతి చోట ప్రతి యువకుడు ఐ సపోర్ట్ జల్లికట్టు గురించి రాత్రింబగళ్ళు గొడవ చేస్తున్నారు. ప్లస్ రెండోది బంద్ అంటానే నెక్స్ట్ డే బంద్ అన్నారు. బంద్ అంటానే ఒక్క చిన్న అంగడికి కూడా పొద్దున్నుంచి సాయంత్రం 6-7 వరకు ఒక్క అంగడి కూడా తెరవలేదండి. అంటే ప్రతి ఒక్కరూ ఆ విషయం మీద తమ వంతు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం జరిగిన బంద్ చూస్తే పొద్దున 10, 11, 12 ముగిసిపోతుంది. 12 నుంచి మామూలు జనజీవనం సాగుతుంది. అంటే ఏంటి? జనాల్లో అవగాహన లేదు, జనాల్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంతసేపు రాజకీయ నాయకులు లేదా కొంతమంది యువకులు ఎవరో ముందుకు వస్తే ఏం లాభం చెప్పండి? ప్రజల్లో ఉండాలి. ప్రజలు స్వతహాగా సొంతంగా దానికి సపోర్టుగా రాకుండా ఎంతసేపు రాజకీయ నాయకులు చేస్తే కుదరదండి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎంతసేపు మాట్లాడండి టీవీల ముందర. ఈరోజు మీరు వస్తారు, రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, ఎల్లుండి బీజేపీ వాళ్ళు వస్తారు, అవతల ఎల్లుండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. ఇదే విధంగా మాట్లాడతారు. కానీ ప్రజల నుంచి రానిదే ఎటువంటి వాళ్ళు ఎవ్వరు ఏమీ చేయలేరండి. సో అంటే ఆ పోరాట స్ఫూర్తిలో కన్సిస్టెన్సీ లేదు అన్నది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు వేళ తమిళనాడు గురించి జల్లికట్టు ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అంతకుముందు ఏమనుకున్నాం అంటే తెలంగాణ వాళ్ళు రాష్ట్రాన్ని సాధించుకోలేదా పోరాడి, మనం కూడా అలా హోదా సాధించుకోవాలని మాట్లాడుతున్నాం. కంపారిటివ్లీ మన ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా సామాజిక ఉద్యమాల పట్ల స్పందించే గుణం చాలా వరకు తగ్గింది. తగ్గటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈవేళ విద్యారంగం మొత్తం ఎక్కువ ప్రైవేట్ రంగం అయిపోయింది. పిల్లలందరూ ప్రైవేటు కాలేజీల్లో వాళ్ళని ఉదయం పొద్దునుంచి సాయంత్రం దాకా తాళాలేసి వాళ్ళని అక్కడ ఉంచే పరిస్థితి. సామాజిక ఉద్యమాల పట్ల, సామాజిక అంశాల పట్ల అవగాహన కానీ, ఆ అంశాల పట్ల స్పందించే తీరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా మనం వెనకబడుతున్నామనే బాధ అయితే అందరికీ ఉంది. దీనికి కేవలం రాజకీయ పార్టీల మీద నెపం నెట్టేసి వాళ్ళేదో ద్రోహం చేస్తారు మేమన్నా అని ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా పౌర సమాజం నిరంతరం స్పందించాల్సిన అంశంలో ఇలాంటి అంశాలే. రాయలసీమ గురించి మాట్లాడాలి, నీళ్ల గురించి మాట్లాడాలి, విద్య గురించి మాట్లాడాలి, ఉద్యోగం గురించి మాట్లాడాలి, హక్కుల గురించి మాట్లాడాలి. అంశాలన్నీ చట్టబద్ధం. మీకు దీప్తి గారు ఏదైనా ఒక ఇష్యూ ఉద్యమం చేసి ఒక్క జీవో తెచ్చుకోవడానికి కొన్ని వారాలు, నెలలు లాఠీ దెబ్బలు తిని పోరాటాలు చేయాల్సిన ఎన్నో ఉద్యమాలను మనం చూసాం. అలాంటిది ఒక ప్రత్యేక హోదా అనేది ఒక చట్టబద్ధమైన హక్కుని ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత బాధాకరం. కనుక వారు ఎవరైతే ప్రేమ్చంద్ గారు చెప్పారో ఎస్, ఖచ్చితంగా మన యువకుల్లో ఆలోచన రగలాలి, ప్రజల్లో ఒక ఆలోచన రావాలి. రాజకీయాల విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు. స్వచ్ఛందంగా ప్రజల్లో ఒక చైతన్యం, ఖచ్చితంగా మన హక్కును సాధించుకోవాలని ఒక చైతన్యం తప్పనిసరిగా రావాల్సినటువంటి అవసరం. దానికి మన మీడియా, TV9 లాంటి సంస్థలు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి. అయినా కూడా ఇంకా దాని గ్రాస్ రూట్ లెవెల్లో అది కదలాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. కువైట్ నుంచి వీడియో కాలర్ చిన్న గారు, చెప్పండి. హలో. ఎస్ చిన్న గారు, మాట్లాడండి.
హలో నమస్తే అండి గౌతమ్ గారు. నమస్కారం చెన్న గారు, నమస్తే సార్. నాకు 2 డౌట్లు ఉన్నాయి సార్. చెప్పండి సార్. ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ ఉన్నారు కదండి, చెప్పండి. ఇప్పుడు వాళ్ళు తీసిన సినిమాల కోసం వాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటున్నారే, ఇప్పుడు వీళ్ళు చిరంజీవి బొమ్మ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు లేరు కదా, చాలా 30 నెలలు అయిపోయింది. మీరు అయిపోయింది సార్, అయిపోయింది. రెండు బాలకృష్ణ గారు ఇప్పుడు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. చెప్పండి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు కదా సార్, ఇప్పుడు మన హక్కు కోసం మనం పోరాడినప్పుడు వీళ్ళు ఎందుకు వస్తలేదు సార్? ఓకే, అర్థమైంది. మీ చిన్న గారు మీ ప్రశ్న అర్థమైంది. అంటే సినిమా నటులుగా ప్రముఖంగా ఉండేవాళ్ళు ఈ ఉద్యమంలోకి రావాలి కదా అనేది ఒక ఆకాంక్ష. ఎస్, వెల్కమ్ ఇట్. చిరంజీవి గారి విషయం వరకు ఏంటంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం కింద నుంచి గ్రాస్ నుంచి ఢిల్లీ దాకా దాని మీద ఉద్యమం చేస్తుంది, పోరాడుతుంది. కనుక ఆయన నైతికంగా కాంగ్రెస్తో ఉన్నారు కనుక కాంగ్రెస్ పోరాటంలో ఉన్నట్టే లెక్క. రెండోది బాలకృష్ణ గారు అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే ఇప్పుడు. కనుక వారిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడటం కూడా మన ఉద్దేశం కారాదు. నిజంగా చిత్ర పరిశ్రమ సినిమాలో ప్రముఖంగా ఉండేటువంటి యువకులు ఎవరైనా సరే, సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు, ఎందుకంటే తమిళనాడులో ఆ జల్లికట్టు దగ్గర అందరూ సినీ స్టార్స్ అంతా వెళ్ళి కూర్చున్నారనేది ఒక చర్చ వస్తుంది. మన రాష్ట్రంలో మన తెలుగు స్టార్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళు జల్లికట్టుని అక్కడ మహేష్ బాబు గారు ట్వీట్ చేస్తారు, ఇక్కడ మహేష్ బాబు గారు బావగారు తెలుగుదేశం ఎంపీగా ఉంటారు. కనుక అక్కడ జల్లికట్టుని సపోర్ట్ చేశారు కదా మీరు ట్వీట్ల ద్వారా, ఇక్కడ ఎందుకు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బలపరచలేదని అడుగుతున్నారు. దానికి వారు సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే మనం టీవీ 9లో కూడా చాలా స్టోరీ వచ్చింది, ఖచ్చితంగా చెప్తారనుకుంటున్నాను నేను. వెల్కమ్ ఇట్, మేము వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. బట్ ఫైనలీ ఇప్పుడు ఏ జల్లికట్టుతో అయితే కంపేర్ చేస్తున్నారు, రెండింటికి రెలవెన్స్ ఉంది లేదన్నది పక్కన పెడితే, ఏ జల్లికట్టులో అయితే మనం చిత్తశుద్ధి పట్టుదల అన్న చూసామో, కన్సిస్టెన్సీ అది సాధించే వరకు ఆ కన్సిస్టెన్సీ అదే పోరాటాన్ని వాళ్ళు కొనసాగించారు. అది ఈ ప్రత్యేక హోదా విషయంలో లేకపోవడమే ఇప్పటివరకు సాధించకపోవడానికి ప్రధానమైన కారణం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి కూడా ఒక లీడర్ లేకుండా ముందుకు వెళితే సాధ్యం అవుతుందా హోదా సాధన? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. అల్టిమేట్గా మన ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క శక్తి, సామూహిక శక్తియే మెడలు ఉంచుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వానైనా కేంద్ర ప్రభుత్వాన్ని. నిజంగా మేమందరం కోరుతున్నాం టీవీ 9 ద్వారా, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువకులు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ స్వచ్ఛందంగా కనుక రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడితే సంపూర్ణమైనటువంటి మద్దతు వెనకాలండి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రాజకీయంగా కూడా ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా కూడా పోరాడాలి కనుక ఇది లోక్సభలోనైనా, రాజ్యసభలోనైనా, గల్లీలోనైనా, ఆంధ్రప్రదేశ్ అమరావతిలోనైనా నలుమూలల రాజకీయ పోరాటాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి పనిచేయడానికి దీని మీద సిద్ధంగా ఉన్నాం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించి ఎస్ మనకు హోదా అమలు కావాల్సిందే, నేను నాయకత్వం వహిస్తాను, సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనకి ఇష్యూ మనం సాధించుకోవడం ముఖ్యం, అమలు చేయించుకోవడం ముఖ్యం. థ్యాంక్స్ అలాట్ గౌతమ్ గారు వారధికి వచ్చినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ 9.